Organic palak pakoda with wheat flour. Homegrown organic palak. ఆలు పాలక్ ఆనియన్ పకోడా చేస్తున్నాము. దానికి కావాల్సిన ఒక 2 ఉల్లిపాయలు కొంచెం సన్నగా పొడవుగా ఇలా చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన అల్లము, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం. ఆలు ఇలా సన్నగా ఒక ఆలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నగా నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే కలర్ మారదు. ఇలా వేసుకోవాలి. దానికి పాలకూరలో ఉప్పు ఉంటది కాబట్టి ఇక మనం చూసి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిన్న స్పూన్ ధనియాల పొడి, జీరా పౌడర్ ఇలా మిక్స్ చేసుకున్నాం. ఇంట్లో పెంచుకున్నది కట్ చేసిన పాలకూర సన్నగా కట్ చేసాం. చిన్న ఆకులు 1 కప్పు, 1 స్పూన్ బియ్యం పిండి రైస్ పౌడర్, 1/4 కప్పు శనగపిండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు అంతా. మెయిన్ గోధుమ పిండి అండి. గోధుమ పిండి ఒక పెద్ద కప్పు తీసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకునే ముందే కొంచెం ఆయిల్ బాండ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇది కలిపిన వెంటనే వేసేయాలి, నానబెట్టకూడదు. కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని కలుపుకున్నాము. ఇంట్లో 2 పచ్చిమిర్చి వేసాము. ఇంత కారం వేస్తున్నాను, మిర్చి పౌడర్. అన్ని బాగా కలిసినాయి. దీంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం చిక్కగా వచ్చేలాగా కలుపుకున్నాం. చూసుకుంటూ కలుపుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఇంట్లో కొంచెం వేడి నూనె వేస్తున్నాను, 1 స్పూన్. 2 గ్లాసు నీళ్ళు పట్టాయి. టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొంచెం సాల్ట్, కారం వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి తిక్కుగా. నూనె కాగిందో లేదో చూద్దాము. నూనె కాగింది. ఇది ఇలా వేసుకుంటే సరిపోతుంది. చిన్న ఇది కలిపిన వెంటనే వేసుకోవాలి, లేదంటే జిగురు వస్తుంది. గోధుమ పిండి కదా, ఎంత పడుతుందో దాన్ని నిండా వేసుకొని ఇలా వేసుకుంటూ ఉండాలి. కాలితే చిన్న అయిపోతాయి కదా, నిండా వేసుకోండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు తిప్పుకుందాం. చూడండి వేగాయి, కలర్ వస్తే చాలు. ఇంకొకటి తీసేస్తాను. ఇలా బ్రౌన్గా వస్తే చాలండి. ఇంకా ఎక్కువ వేగాయి అనుకోండి చేదు వస్తుంది కదా ఆనియన్స్. అందుకని మీడియం కలర్, నూనె చిట్లు ఆగిపోయాయి, మీడియం కలర్ వచ్చింది. ఇలా వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ దీని నుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి వేస్తున్నాను. ఇవి కూడా వేగాయండి, రెండో ఆయిల్. ఇలా వచ్చాక తీసేసుకోవాలి. రెడీ అయ్యాయండి, బ్రౌన్గా క్రిస్పీగా. ఇంత సౌండ్ వస్తుంది, బాగా కరకరలాడిపోతున్నాయి. ఆయిల్ కూడా అంటదండి ఎక్కువ. చూడండి ఆయిల్ పట్టుకోదు. లోపల కూడా చూడండి ఆయిలే లేదు. పాలక్ పకోడా చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. అందరూ చేసి ఒకసారి చూడండి, బాగుంటే చెప్పండి ఎలా ఉందో. సూపర్ క్రిస్పీ పకోడా, చాలా క్రిస్పీగా బాగుంది అమ్మమ్మ.